ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎలా అడగాలో తెలియడం లేదు. అడిగాక మీరెలా ఫీల్ అవుతారో అర్థం కావడం లేదు. అసలు అడగకూడదనుకున్నాను, కానీ అడగకుండా ఉండలేకపోతున్నాను. అంతగా ఆలోచించి అడగాల్సిన అవసరం ఏంటి? పర్వాలేదు, అడుగు. అది అది ఏం లేదండి, తర్వాత అడుగుతా. సరే, నీ ఇష్టం. సరే సరే, నవ్వింది చాలు, ఇక ఆపండి. బాగా పడిపోతుందేమో అనుకుని పట్టుకున్నారు, దానికెందుకు అంతగా నవ్వుతున్నారు? నీలో కలిగిన చిన్నపాటి అసూయను చూచి నవ్వుచుంటది. జలసియా నాకెందుకుంటుంది? అసలు జలసీకి స్పెల్లింగే నాకు తెలియదు, తెలుసా? అటులనా? అయినచో నీ పతిదేవుడు ఆ బాలికను ముట్టుకున్నను ప్రేమించినను నీకు బాధ కలగదన్నమాట. లవ్వా? మరి అటుల చింతించుచుంటివేమి బాలిక? కలుగదని చెప్పుము. కలగదు. ఆయన ఎందుకు కలగాలండి? వాళ్ళిద్దరికి మూడేసింది నేనే కదా. మరలాంటప్పుడు నేనెందుకు బాధపడతాను? అయినా మా ఆయన చెల్లి సంతోషంగా ఉండడం కంటే నాకింకేం కావాలి? నేను మనిషిగా మారాలనుకున్నదే వాళ్ళిద్దరిని ఒకటి చేయడానికి కదా. ఆహా, అటులైనా నీకు ఏ బాధయూ లేదని చెప్పుచుంటివి, అంతేనా? అంతే అంతే. నీ మనసున ఉన్న భావోద్వేగములను నియంత్రించుకొనుటకు నీవు ప్రయత్నించుచున్నను. నీ నేత్రములు మాత్రము మాకు నిజము చెప్పుచున్నవి. పోండి గుప్తా గారు, ఎప్పుడు నన్ను ఏడిపిస్తూనే ఉంటారు. అసలే భాగ్యకి అంజు నా కూతురు కాదు, అడాప్ట్ చేసుకున్నామని తెలిసిపోయింది. అవును కదా బాలిక, మా సంగతనే మరచితిమి. అయ్యో భాగ్య, అసలు మేమంత దూరం వెళ్ళి ఎందుకు దత్తత తీసుకున్నాం, అంజు ఎవరు అని మైండ్లో 100 క్వశ్చన్స్ పెట్టుకుని వాటికి ఆన్సర్స్ వెతుకుతుంది. ఆ ప్రశ్నలు వెనుకున్నది అంజలికి కన్న తల్లి మనోహరి అని భాగ్య తెలుసుకోకూడదు గుప్తా గారు, ప్లీజ్. ఎందులకు? మనోహరి నిజస్వరూపం తెలుసుకున్న ఏ ఒక్కరిని మనో బతకనివ్వదు గుప్తా గారు. ఇప్పుడు నా చెల్లెలు నా భర్తతో సంతోషంగా ఉండాలి, మనోకి దూరంగా ఉండాలి, అంతే. అనినా ఆ బాలిక ఆ దత్తతకు సంబంధించిన విషయమునకు దూరముగా ఉండవలెను, అంతేనా? అవును. ఇంత పొద్దున్నే కరుణ వచ్చిందేంటి? నీ పతిదేవునికి అబద్ధము చెప్పి ఆ బాలికను బయటకు తీసుకువెళ్ళుటకు. ఆయనకు అబద్ధం చెప్పి భాగ్య ఎక్కడికి వెళ్తుంది? నీ చిన్నారి పిల్ల పిచ్చుక దత్తత స్వీకారము జరిగిన స్థలమునకు. అంటే కోల్కతా? కోల్కతా అంటే కోల్కతాకి భాగ్య ఎందుకు వెళ్తుంది గుప్తా గారు? పిల్ల పిచ్చుక దత్తత వెనుక ఉన్న కథను తెలుసుకొనుటకు. బాగీ బాగీ, ఓ పోరి,
కరుణా ఆయన వస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఏంటి ఇంత పొద్దున్నే ఊడిపడ్డావు? నీ మొహం గిట్ల పొద్దున్నే చూస్తే మంచిదని పంతులు చెప్పిండు. అందుకే ఓసారి చూడనీకి పొద్దుగాలనే వచ్చిన. ఏయ్ తిక్క తిక్కగా ఉందా? ఏదేదో మాట్లాడుతున్నావు. నా మాటలు ముందుగల అన్నోల మాటల్ని బట్టే ఉంటాయి. నువ్వు మంచిగా మాట్లాడితే నేను గిట్ల మంచిగానే మాట్లాడతా. ఊరుకోవే, ఆయన ముందేంటి? గదిగా పోరికి కూడా చెప్పు. సార్, ఒక చిన్న రిక్వెస్ట్. వైజాగ్లో మా ఫ్రెండ్ ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ ఉంది. ఇప్పుడు పోయి గట్ట సాయంత్రం కల్లా వచ్చేస్తాం. తను వస్తానంటే తీసుకెళ్ళు. ఇందులో రిక్వెస్ట్ చేయడానికి ఏముంది? మీరేమంటారు? వెళ్ళిరానా? నీకేం చేయాలనిపిస్తే అచ్చేయ్. నీకు అడ్డు చెప్పేవాళ్ళు కానీ అడ్డుపడేవాళ్ళు కానీ ఈ ఇంట్లో ఎవరూ లేరని చెప్పాను కదా. ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సరేనండి, నైట్ కల్లా రిటర్న్ అయిపోతాం. ఓకే. అబ్బబ్బబ్బబ్బబ్బా! భర్త అంటే మీ లెక్క ఉండాలి సార్. పెండ్లామంటే ఎంత ప్రేమ మీకు! మొన్నేమో మా మేనేజరు బాగిని 2 మాటలు అన్నాడని ఇంట్లో ఉన్న ఎముకలన్నీ ఇరగొట్టిండ్రు. ఇప్పుడు పెండ్లం నచ్చింది చేసుకో, నీకు అండగా నేనుంటాను అంటున్నారు. పెండ్లాంని ప్రేమించడంలో మిమ్మల్ని కొట్టుటోడు ఎవ్వరు లేరంటే నమ్మండ్రి. ఎక్స్క్యూజ్ మీ. హలో. ఏ పూరి, మొత్తానికి మొగుడు పెళ్ళం ఒక్కటైపోయారు. Shut up. కామన్ సెన్స్ లేదా? అయినా అమర్కి భాగ్య మీద ప్రేమ ఉందని చెప్పాడా నీకు? ఒకని కొడితే ప్రేమున్నట్ట? ఆ పొజిషన్లో ఎవరున్నా అమర్ అలాగే రియాక్ట్ అవుతాడు. కొండముచ్చు మొహంది. మరి ఇంత కుళ్ళుబోతు మనిషిని ఎట్లా భరిస్తున్నవే? హే పోరి, నీకు నాకు అస్సలు పడదు. నువ్వు నాతో అస్సలు మాట్లాడొద్దు. నేను బి మాట్లాడా. పోనీలేవే. పోరి, నీకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసినా 10:30కి ఫ్లైట్ ఉంది కోల్కతాకి. ఓకే? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.